బిడ్డ మంచిగా చదువుతున్నావురా? మంచిగా చదువుకోరా. సరే సరే. ఫీజా ఎంత కట్టేదిరా? 50,000. సరే తీ వచ్చే వారం కడుతుంది. సరే సరే బిడ్డ, మంచిది మంచిది. నువ్వైతే మంచిగా చదువుకో. సరే. కొడుకుది ఫీజు కట్టాలి, 50,000 కట్టేది ఉంది. 3-4 ఊళ్ళకి పంచాయతీ చెప్తా. ఈ మధ్యలో ఏం పుట్టిందో ఈ మూడ కొడుకులకు ఒక్కడి పంచాయతీ పెట్టుకుంటలేడు. వాళ్ళు ఇంత పంచాయతీ పెట్టుకొని 2-3 లక్షలు దడత పెట్టితే మనకింత రొటేషన్ ఆవు. ఇట్లా చేద్దాం. అయినా నేను ఊరుకుంటున్నా, ఇవ్వనుకోని పుల్ల పెడతా, వాడిని పంచాయతీ పెట్టుకుంటే చేస్తా. నమస్తే సత్యమాన. నమస్తే తమ్మి. ఏం చెప్తున్నా? ఏం లేదు తమ్మి, ఇల్లు కూడా కొడుతున్నా. ఎల్లుండి ముగ్గు పోసేది ఉంది. అవునా? ఎడిపోతున్నా తమ్మి? ఏం లేదు, బైక్ అడిగి వేస్తున్నాడే. అది విషయం తెలిసిందా నీకు? ఏం తమ్మి? సామియాడును సంపదన్న ఇద్దరు కలిసి లొల్లు పెట్టుకురు కదా? అవునా, లొల్లు పెట్టుకున్నారా? వాళ్ళ అన్న బోరెత్తే తమ్ముడు అడ్డం పడుతుండట. బోరేని ఇత్తలేడు. ఈ తమ్ముడేమో అన్నదేమో ఓరం పొక్క కొట్టినట. అది ఇది పెద్ద లొల్లి. ఇది నాకు గడ్డి మీద వాడు కొట్టుకున్నాడు కాదు, కొట్టుకున్నారు. ఇక పెద్ద మనుషుల దగ్గరికి పోదాము చేద్దాము అని మాట్లాడుతురు. వస్తారు వచ్చి నీ దగ్గర నీకు తెలుసు కావచ్చు అనుకుంటున్నా. నాకు తెలుస్తామి. ఎత్తరికి వస్తారు, నా దగ్గర రాకపోతే అడిగిపోతారు. ఇక అదే మీ దగ్గర రాకపోతే ఇంకెడిపోతారు కానీ అదే అనుకుంటారు. ముచ్చట తెలుసు కావచ్చు అని నేను నిన్ను అడుగుదామని చూసిన. సరే సరే, వస్తారు నా దగ్గర రాకపోతే అడిగిపోతారు. చెప్తా. సరే పెడతా. మంచిది మంచిది. బా దేవుడు ఉన్నాడు. నేను అనుకుంటూనే ఉన్నా, మంచి పంచాయతీ పడ్డది. 2-3 లక్షలు దడత పెట్టచ్చు. 6 నెలల దాకా మంచిగా పొద్దుపోతుంది. ఇక మంచిగా ఆడుకుంటా. ఇక